గత ఎన్నికల ఫలితాలతో వైకాపా అధికారాన్ని కోల్పోవడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అధికారంలో ఉన్న సమయంలో మోనార్కులా వ్యవహరించారని, తమ సంక్షేమ కార్యక్రమాలే తమను తిరిగి గెలిపిస్తాయన్న నమ్మకంతో పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఓటమి పాలయ్యామని వైకాపా శ్రేణులు వాపోతున్నారు. దీనికి తోడు గతంలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వర్గీయులపై అణచివేసే ధోరణితో వ్యవహరించడం, నిరంకుశ విధానాలను అనుసరించడంతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారనేది సుస్పష్టం. ఇక నాటి జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార యంత్రాంగం, వైకాపా వర్గాల దాడులను ఎదుర్కొంటూనే నాటి అరాచకాలను రెడ్ బుక్లో పొందుపరుస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తప్పవని టీడీపీ యువనేత నారా లోకేష్ హెచ్చరిస్తూ వచ్చారు. నేను ఎవరిని వదిలిపెట్టాను, వైకాపా నాయకులు చెప్తున్నా. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు.